వైజాగ్లో దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక స్వయంభూ శివాలయం ఉందని మీకు తెలుసా? నాకైతే నా ఫ్రెండ్ 2 డేస్ ముందు చెప్పే వరకు తెలియదు. అందుకే వెంటనే ఈరోజు ఎలా అయినా చూసేయాలని బయలుదేరాను. ఇందులో ఏముంది నాన్న అని మీరు అడగొచ్చు. ఒకసారి ఊహించుకోండి, సముద్రం ఒడ్డున 900 ఏళ్ల కింద చోళరాజులు కట్టిన ఒక స్వయంభూ గుడిలో మీరు తిరుగుతూ ఉంటే ఒక వివరించలేని అనుభూతి కదా. నాకు అనిపించింది మీరు కూడా ఏదో ఒక పురాతన కట్టడాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా మీరు నించొని ఉన్న స్థానంలో ఆ రోజుల్లో ఎవరెవరు నడిచి ఉండేవారో అని ఒక ఆలోచన మీకు తట్టే ఉంటుందిగా. నా దృష్టిలో గతంలోకి వెళ్ళాలంటే కేవలం ఊహల ద్వారా మాత్రమే వెళ్ళగలం, వేరే ఆప్షన్ అయితే లేదు. 50 నిమిషాల జర్నీ తర్వాత ఫైనలీ గుడి దగ్గరికి వచ్చేసాం. శ్రీ 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 సోమేశ్వర స్వామివారి దేవస్థానం అప్పికొండ. ఈ గుడికి మరో ప్రత్యేకత ఏంటంటే నిత్యం సముద్రపు ఘోషతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ ఆలయం చోళులు కట్టించారని చరిత్ర చెప్తుండగా స్థానికులు మాత్రం కపిల మహర్షి అనే ఒక ఋషి స్థాపించినట్టు చెప్పుకొస్తున్నారు. ముఖ్యమైన సోమేశ్వర స్వామి గుడికి మండపం ఆధునీకరించారు కానీ పక్కనే ఉన్న మరో 2 శివాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ 2 గుడులు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం చల్లగా ప్రతి ఊపిరిలో మట్టి సువాసనను మోస్తూ దృఢంగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మరెక్కడ చూడని విధంగా నందీశ్వరుడి ముఖం శివుణ్ణి కాకుండా పక్కకి చూస్తూ ఉండడం. సోమేశ్వర స్వామి ముఖ్య ఆలయంలో నందీశ్వరుడు మిమ్మల్ని మొదటగా ఆహ్వానిస్తారు. అలా నందీశ్వరునికి నమస్కారం చేసుకుని గర్భగుడికి వెళ్లే దారిలో ఒక ఆధునిక కట్టడం కబలించిన ఒక పురాతన మండపం మనల్ని స్వాగతిస్తుంది. ఆ మండపంలో నుండి నడుస్తూ ముందుకు కదులుతుంటే ఎదురుగా ఉన్న చిన్న ద్వారంలో నుండి శివయ్యే మనకు ఎదురు వస్తున్నట్టు అనిపించే ఒక భావన కలుగుతుంది. మనిషి రూపం లేదు, ముఖం లేదు, అయినా కేవలం ఒక లింగ రూపంతోనే కోట్లాది మందిని భక్తులుగా మార్చుకోగలిగిన వారు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శివయ్యకి సాధ్యం. మనకి మనశ్శాంతి కలిగించిన మరో విషయం ఏమైనా ఉందంటే అది అభిషేక ప్రియుడికి మన చేతులతో మనం ఎప్పుడైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ఓం నమః శివాయ. గుడి పరిసరాలలో సముద్రగాలి మనల్ని ప్రతి నిమిషం పరామర్శిస్తూ సమయాన్ని తెలియనివ్వకుండా చేస్తాడు. మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో తప్ప శివయ్య ఎప్పుడు మీకు పావు గంటలో దర్శనమిస్తారు. ఇక్కడ పార్కింగ్ స్థలం నిండుగా ఉన్నా దాహం వేస్తే మాత్రం మీకు ఎండమావలే దిక్కు, అసలేం దొరకవు. అలా గుడి నుండి బయటకు వచ్చిన తరువాత వెనక ఉన్న సముద్రం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎక్కువ రద్దీ లేని సముద్రం ఎప్పుడూ మనలో ఉన్న చిన్నపిల్లాన్ని ఒక లెంపకాయ కొట్టుమని లేపుతుంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చొని సముద్రాన్ని చూస్తుంటే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. నా యాత్రా డైరీలో మొదటి పేజీని చివరి వరకు నాతో కలిసి ప్రయాణించిన మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రయాణం నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రయాణాలకు నాతో కలిసి రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి పేజీలో మరో కొత్త గమ్యస్థానంతో మళ్ళీ కలుద్దాం.